ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కి బిగ్ షాక్ తగిలింది. ఆయన నిర్వహిస్తున్నటువంటి భారతీ సిమెంట్ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. 2 లైమ్ స్టోన్ మైనింగ్ లీజులకి ఇప్పుడు నోటీసులు జారీ అయ్యాయి. అయితే సున్నపు రాయి లీజులకి ఈ వేలం ద్వారానే ఈ యొక్క కేటాయించాలనేది కేంద్రం డిసిషన్ తీసుకుంది. నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిసిషన్ తీసుకుంది. అయితే దానికి అనుగుణంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇటు జగన్కి సంబంధించిన కంపెనీ భారతీ సిమెంట్కి నోటీసులు జారీ చేసింది. సున్నపురాయి లీజులని ఈ వేలం ద్వారానే తీసుకోవాల్సినటువంటి ఆ సదరు కంపెనీ ఈ రకంగా తీసుకోవడం పైన నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి నోటీసులు జారీ చేసింది. సో ఎందుకు మీ సంబంధించిన కంపెనీ రద్దు చేయకూడదో, ఈ లీజును రద్దు చేయకూడదో చెప్పాలంటూ 15 రోజులుగా గడువును కూడా విధించింది. కేవలం జగన్కి సంబంధించి భారతీ సిమెంటే కాదు, రామ్కో, అదానీ సిమెంట్ కంపెనీలకు కూడా ఇప్పుడు నోటీసులు జారీ అయ్యాయి. 3 కంపెనీలకు చెందినటువంటి 4 మైనింగ్లకు లీజులకి నోటీసులు జారీ అయ్యాయి. సో వాళ్ళు తీసుకున్న లీజుకి సంబంధించి ఈ వేలం ద్వారా ఆక్షన్లోనే మనం ఆ లీజ్ దక్కించుకోవాలి. ఆ యొక్క ఎక్స్కవేషన్, సున్నపు రాయికి సంబంధించిన ఎక్స్కవేషన్ చేయాల్సి ఉంటుంది.